మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి అనండి. ఎవరైతే దేవుని వాక్యపు పిలుపును అందుకుంటున్నారో, ఎవరైతే దేవుని చిత్తములోనికి రావాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఏర్పాటులోకి ప్రణాళికలోకి రావాలనుకుంటున్నారో, వారు తప్పకుండా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. పాపముల గురించి కానీ, ప్రాచీన స్వభావం గురించి కానీ, నిర్జీవ క్రియల గురించి కానీ నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవుని వాక్యం చెబుతుంది ప్రతి భారమును విడిచిపెట్టు అని అన్నమాట. దేవుని వాక్యమే క్రైస్తవుడు భారము కలిగిన వాడుగా ఉండాలని చెబుతుంది. మరి ఇప్పుడు ప్రతి భారమును విడిచిపెట్టమని చెబుతోంది. ఏమిటి తాత్పర్యం అని అడిగితే ప్రశ్నలోనే జవాబు ఉన్నది. దేవుని రాజ్యము కొరకైన భారమును కలిగి ఉండాలి కాబట్టే ఇతర భారములను కలిగి ఉండకూడదని చెప్తుంది వాక్యం. ఒక చోట భారమును కలిగి ఉండమని, మరో చోట భారమును వదిలించుకోమని ఎందుకు చెప్తుంది వాక్యం అంటే, మోయవలసిన కాడి మన కొరకు ఉన్నది కనుకనే ఇతరత్రా భారములను విడిచిపెట్టవలసి ఉన్నది అనేది వాక్యం యొక్క సారాంశం.